వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన మరో పర్యాయం ఇలాగున ప్రభువును స్తుతించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 39వ అధ్యాయం 13 నుండి 18 వరకున్న వాక్య భాగములు. ప్రియులారా, చివరి మాటను చదువుతున్నాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన నేను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రం. శక్తి చేత బలము చేత కానిది ఆత్మమూలమున జరిగించువాడా, మీరిచ్చిన ఈ వాక్యం కొరకు స్తోత్రాలు. దీవించండి, మేలుతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని విస్తరింపచేసి వాక్కు చేత మాతో మాట్లాడండి. గడిచిన దినాన క్రిస్మస్ అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. ప్రభు, ఈ దినమును కూడా మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోసేపు పాపాన్ని ఎలా జయించాడని గడిచిన దినాన మనం విన్నాం కదా. అయితే ఈరోజు పాపాన్ని జయించిన యోసేపుపై మరి నిందలు పడ్డాయని ఈ భాగంలో మనం వినబోతున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, మనం ఆరాధన చేసే దేవుడు నిందలనన్నింటినీ వందలునుగా మార్చే ప్రభువు అయ్యున్నారని మనకు ఈరోజు వర్తమానం ద్వారా అర్థమవుతున్నది. దేవునికి స్తోత్రాలు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోసేపు యొక్క వస్త్రం పోతీఫరు భార్య పట్టుకుంది. ఆయన విదిలించుకుని ఆమెను విడిచి పారిపోయాడు. అయితే ఫలితంగా ఆయనకు ఘనత కలగలేదు, కానీ కొన్ని నిందలు అనేవి ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ నిందలు ఎక్కడి దాకా తీసుకెళ్ళాయంటే నేరుగా అతన్ని జైలు జీవితాన్ని అనుభవించుటకు దారితీసాయి. నిజానికి జైలు జీవితం ఎవరు అనుభవిస్తారు? నేరారోపణ మోపబడిన వారు, నేరాన్ని చేసినవారు. నిజానికి యోసేపు నేరం చేయలేదు, కానీ నేరారోపణ ఆరోపించబడింది. అది నిజమా కాదా అనే నిర్ధారణ విషయంలో యోసేపు వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయింది. 2, ఆమె చాలా చాకచక్యము కలిగినటువంటి స్త్రీ. యోసేపు ఎంత వాదించుకున్నా, యోసేపు పక్షాన న్యాయమే నిలిచి ఉన్న ప్రజలు దానిని గ్రహించరు. ఎందుకంటే ఆమె ఆ భవనానికి యజమానురాలు కనుక. ప్రియులారా, యజమానుడు అయిన పోతీఫరు యోసేపు మీద నేరం మోపబడడం అతడికి అంగీకారం లేనప్పటికీ తను భార్య గనక అతడు ఏది మాట్లాడలేని స్థితిలో ఉండి యోసేపును జైల్లో వేశాడు. ఇప్పుడు యోసేపు జైలుకు నడిపించబడ్డాడు. జైల్లో ప్రియులారా, ఖైదీల మధ్య
బంధించబడి ఆ బంధించబడిన వారిలో లేదా ఆ చెరసాలలో ఉన్న వారికి ప్రియులారా పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. జైలు అధికారి అతని మీద కనికరపడి అతని మీద ప్రియులారా కటాక్షము కలిగి ఉన్నాడు. దేవుడే దీని అంతటికి కారణం అని కూడా చెప్పుకోవాలి. అదేంటి ఆమె నింద వేయడం ఏంటి, యోసేపు జైల్లో పడడం ఏంటి, దేవుడు కారణం ఏంటి అనుకోవద్దు. నేను చెప్పిన మాట ఏంటంటే ఆ జైలర్ గారు, జైలు యొక్క అధికారి యోసేపు మీద కనికరపడ్డాడు. ఎందుకంటే యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. తత్ఫలితాన ఆ అధికారి యోసేపు మీద చక్కగా జాలిపడి ప్రియులారా ఉన్నాడు. అయితే పాపాన్ని జయిస్తే ఎంత కీడు అనుభవించాడా అని అనుకుంటాం మనం కదండి. నిజానికి బాహ్యంగా ఆలోచన చేస్తే తన పాపం చేస్తున్నట్లయితే తను మరొక స్థితిలో ఉండేవాడు. ఎలాగా? అదే రాజ్యంలో ఆనందిస్తూ ఉండేవాడు. కానీ ప్రియులారా యోసేపు పక్షాన దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మీ పక్షాన నా పక్షాన కూడా ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ఏ మనుషుడు చెరపలేడు. నీ అంతటి నువ్వు కూడా చెరుపుకోకూడదు. లేదు నేను చెరుపుకుంటాను, నా ఇష్టానుసారంగా పోతానంటే నిన్ను ఇంకెవరు బాగు చేయలేరు అన్నమాట. విషయం ఏంటంటే యోసేపునకు యెహోవా తోడయుండి అతని మీద కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లుగా చేశాను. అంటే యోసేపు చెరసాలలో ఉన్న ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. ప్రియులారా వినండి, పాపాన్ని తప్పించుకున్నాడు కానీ జైల్లో పడ్డాడు. అంటే జైల్లో ఎవరున్నారు ఇప్పుడు? తనకు తోడుగా దేవుడు ఉన్నారు. అంటే నేను ఎలాగనుకుంటున్నా, అతడు పాపాన్ని కనుక చేసినట్లయితే అతడు ఆ భవనంలో ఉండు కానీ దేవుడు తోడైనడు. అతడు పాపాన్ని జయించాడు గనక దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉన్నారు. ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా ప్రభు అలా తోడుగా ఉండాలంటే నీవు కూడా పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, అబద్ధాన్ని జయించాలి, మోసాన్ని జయించాలి, జారత్వాన్ని జయించాలి, వ్యభిచారాన్ని జయించాలి, శోధనను జయించాలి, ధన వ్యామోహాన్ని జయించాలి, లోక సంబంధమైన ఆకర్షణను జయించాలి. ఒక్క మాట చెప్పాలంటే లోకాన్ని జయిస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడు. జయించాలా లేదా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. మనం జయించాలి. జయించిన వారు దేవుని ఆలయంలో ఓ స్తంభంగా నిలవబడతారంట. ఆమేన్. ఆత్మీయులారా, ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు యోసేపు చెరసాల్లోకి వెళ్ళారు కదా, మరి దేవుడు తోడై ఉంటే అతనికి ఎందుకు ఇన్ని శ్రమలు రావాలి? అసలు దేవుడు ఏం చేస్తున్నాడో మనకు ఒక ఆలోచన రావాలి. ఎందుకంటే పోతిఫర్ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి దేవుడు తోడుగా ఉంటే నిందలు ఎందుకు, జైలు జీవితం ఎందుకు? నీకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు, అసలు దేవుడే నా ప్రార్థన వింటే నాకెందుకు ఇన్ని కష్టాలు, దేవుడే నాకు తోడుగా ఉంటే నా కుటుంబానికి ఎందుకు ఇన్ని అగచాట్లని నీకు కూడా కొన్నిసార్లు ఆలోచన రావచ్చు. అయితే వాక్యం శ్రద్ధగా మనం ధ్యానిస్తే పాఠం ఏంటో మనకు అర్థమవుతుంది పిల్లారా. చూడండి, జైలులో ప్రభు తోడై ఉన్నాడని, పోతిఫర్ ఇంట్లో తోడై ఉన్నారని మనం లేఖనాలు చూస్తాం. మరి దేవుడు తోడై ఉన్న దేవుడు ఏం చేశాడంటే, పౌలు మహాభక్తుడు దీనికి ఒక వివరణ ఇస్తూ ఉన్నారు. ఏమంటారంటే, రోమిలికి రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచుండినవని ఎరుగుదుము అంటాడు. వింటున్నారా పిల్లరా? అసలు ఎలా ఉందంటే ఈ మాట. యోసేపు దేవుని యందు భక్తి కలిగిన వాడు కదండి, కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు తోడై ఉన్నప్పటికీ చెరసాల్లో పడ్డాడు. దేవుడు ఆపలేదా అని మనకు అనుకోవచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడు అనుకోవచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు చెరసాల వరకే మనం వెళ్ళాం, కానీ చెరసాల తర్వాత ఏం జరిగిందంటే 2 ఏండ్లు జైల్లో ఉన్నాడు. ఆ 2 ఏండ్లు జైలు జీవితంలో ఖైదు చేయబడిన ఖైదీల మధ్యలోకి 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకనికి
ఒకడు పానదాయకుడు, 2 భక్ష్యకారుల అధిపతి. నెహెమ్యా వలె ద్రాక్షారసాన్ని అందించేవాడు ఒకడు. వాళ్ళిద్దరు కలలు కన్నారు. వారిద్దరి కళలకు సమాధానం ఇచ్చాడు ఈయన. అద్భుతం ఏంటో తెలుసా? ఆ పానదాయకుల అధిపతి విడుదల పొందిన కొంతకాలానికి ఫరో కళ వచ్చింది. ఇప్పుడు ఫరోకి కళ యొక్క భావాన్ని చెప్పే మొనగాడు కావాలి. ఎవరున్నారు అని చూస్తే యోసేపు దొరికాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదూ? యోసేపు దొరికాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే భావం ఏంటో తెలుసా? ఇప్పుడు ఫరో ఎదుట యోసేపు రావాలి అంటే, ఫరో ఎదుటికి యోసేపు రావాలంటే ప్రియులారా, ఫరోకు కళ కావాలి. ఆ కళను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. అంటే దేవుని యోసేపు ప్రేమించారు. యోసేపు ఫరో ఎదుట నిలవడానికి గాను, యోసేపు ఫరో అంతటి వాడి ఎదుటకు గాను, దేవుని సంకల్పము నెరవేరుటకు గాను దేవుడు యోసేపును ఆయా మార్గముల గుండగా నడిపిస్తూ గమ్యమునకు చేర్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులారా, నేను ఇలాగా భావించుకుంటాను. ఏమంటానంటే, యోసేపు సింహాసనం ఎక్కడానికి ఆ స్త్రీ కూడా ఓ భాగం అయిందంటాను. వింటున్నారా పిల్లరా? దేవుడు కొన్నిసార్లు కొందరిని మనకి విరోధంగా లేపుతాడు. ఎందుకంటే మన మోకాళ్ళు నలుపెక్కడానికి. దేవుడు కొన్నిసార్లు మనకి విరోధులకి ఆయన ప్రేరేపిస్తాడు. ఎందుకో తెలుసా? మన ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడానికి. దేవుడు కొన్నిసార్లు ప్రకృతిని మన 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 విషయంలో దాన్ని పులకరింప చేస్తుంటాడు ఆయన. ఎందుకో తెలుసా? తండ్రి అంటూ ఓ కర్మేలు అనుభవంలోకి మనం వెళతామని. దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలుకే గాని కీడుకు కాదని యోసేపు వృత్తాంతం ద్వారా, పౌలు గారి సందేశం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి మాటలు వినిచిన వారులారా, నీ జీవితంలో ఎందుకు నష్టం జరిగిందని బాధపడుతున్నావా? నీ జీవితంలో ఎందుకు ఇలాగా నా చేతికి రాకుండా చేయి తట్టిపోయిందని వేదన పడుతున్నావా? నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తుంటే, దేవా ఇందుని బట్టి నీకు స్తోత్రం అని యోబు గారిలో చెప్పగలుగుతావు. కోల్పోయిన జీవితంలో సమస్తాన్ని నూతన పరిచారు కదండి యోబు గారికి దేవుడు. నీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేస్తారు. ఆమేన్. కనుక మనస్సుని నడుం కట్టుకుని నిబ్బరమైన బుద్ధితో ప్రభు పాదాల చెంత కనిపెట్టుదుము గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. మీ కృపా కాపుదల కనికరములు విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పునయు నడిపించండి. దీర్ఘశాంతము చేత వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.